కొంచెం కారం అండి, మనం తగినంత. కొన్ని నూగులు, తెల్ల నూగులు, కొన్ని మినపప్పు, ఇది తగినంత. మనం ఎంత కావాలంటే అంత. జీలకర్ర, కరివేపాకు కొంచెం, శనక్కాయ పప్పు, పల్లీల పొడి అండి, పల్లీల పొడి మిక్సీ జారలో బట్టి వేస్తాము. ఇవన్నీ వేస్తే చెక్కలు చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఆయిల్ వేడి చేసి కళాయిలో వేసి అన్నీ చిన్నగా ఉడకబెట్టుకొని తర్వాత అన్నీ ఒత్తి మిషన్లో కట్టెల పొయ్యి మీద చేస్తా. ఇట్లా చేసుకుంటే మళ్ళీ టట్టగా అవుతుందని ఆలస్యం లేకుండా ఇట్లా చెప్తాను. చూడండి ప్లీజ్, ఇట్లా నేను చేసేది ఇంకా తేడాను నాకైతే పెద్ద తెలియదు. అదే చేత నేను గాడి చేస్తున్నాను. ఇంతేనో కాదు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి చేసినాక చూపెడతా.